హలో. సరే, ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము క్యాన్వాలో నిన్న చూసాం కదా! దానికి ఎక్స్‌టెన్షన్ ఆహ్, స్ శ్రీరామ్ గారు కొత్తగా వచ్చారు కదా ఈరోజు. హలో సార్. అక్క, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. నా నీ స్క్రీన్ ఆపు. నేను చేస్తాను. దేని గురించి? అంటే ఆ? ఇంటర్శాలలో తర్వాత అంటే జాబ్. క్లాస్ అయిపోయినాక చూద్దాం. క్లాస్ అయిపోయినాక లాస్ట్‌లో చూద్దాం. సరే. క్లాస్ అయిపోయినాక చూద్దాం. మళ్ళీ. ఆహ్, శ్రీరామ్ గారు, మేడం. ఈరోజే మీరు వచ్చారు. ఆల్మోస్ట్ మనకి క్లాసెస్ కొన్ని అయినాయి. మీకు వీడియోస్ పెడతాను. ఓకే మేడం. వర్క్ షీట్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను క్లాస్ అయిపోయినాక. సరే సరే మేడం. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్యాన్వా డిజైనింగ్‌లో ఉన్నాము. క్యాన్వా ఓకే మేడం. డిజైనింగ్‌లో పోస్టులు డిజైన్ చేయడము అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నాకు మెయిల్ ఐడికి షీట్ పెట్టారు కదా మేడం. అవును. ఆ షీట్‌లో మీరు వర్క్ చేసి అప్డేట్ చేయాలండి. అంటే ఆ షీట్‌లో ఇదంతా అది ఎలా ప్రాసెస్ అని ఏంటండి? ప్రాసెస్ ఎలా అని అడుగుతున్నాను. అదే అండి. ఆ షీట్‌లో మీరు అప్డేట్ చేయాలి అంటున్నాను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే మేడం. ఇప్పుడు జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఏమేమి అయిపోయినాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వరకు 10 క్లాసెస్ అయిపోయినాయి ఈ రోజు వరకు. ఈ 10 క్లాసెస్‌లో ఏమైపోయినాయి అంటే హాఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేసాము. అందులో డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆర్టికల్స్ చేసాము. 3 టాపిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు క్యాన్వా చేస్తున్నాము 4 టాపిక్. క్యాన్వాలో ఇమేజ్ డిజైనింగ్ వరకే అయ్యింది. ఈ 4 టాపిక్స్ ఓకే మీరు నేర్చుకుంటే సరిపోతది. ఈ 4 టాపిక్స్‌కి మీకు వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నెక్స్ట్ డే క్లాస్‌లో ఇట్లా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఆ డౌట్స్‌ని క్లియర్ చేయించుకోవచ్చు. ఏదైనా టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఆ టైంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆ ఓకే వర్క్ షీట్ మేడం. ఎలా అప్డేట్ చేయాలి ఇవన్నీ గూడా నేను మీకు చెప్తాను. ప్రెజెంట్ ఇప్పుడు క్లాసు మనము లైక్ క్యాన్వాలో లోగో డిజైనింగ్ అండ్ రీల్ క్రియేషన్ ఇవి 2 చూస్తాము. ఇవి 2 స్టార్ట్ చేయండి. మీకు ఆ ముందు టాపిక్స్ తోటి ఇవేమి సంబంధం లేదు. దేనికది ఇండివిడ్యువల్‌గా నేర్చుకునేయే. ఈరోజు క్యాన్వా టూల్ యూజ్ చేసి రీల్ అండ్ లోగో. ఇప్పుడు మనం నిన్న చూసాం కదా ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయడం చూసాము. దాంట్లో లోగో క్రియేట్ చేయాలి. లోగో క్రియేట్ చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్. క్రియేట్ లోగో. ఇక్కడ లోగో వచ్చేసి మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ లోగోస్ అనేవి ఉన్నాయన్నమాట. టీ షర్ట్ల మీద ప్రింట్ చేసుకోవడానికి ఏదైనా లోగోస్ డిజైన్ చేసుకోవాలనుకోండి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. లోగో స్టిక్కర్స్, లోగో అవతార్స్, ఇట్లా యానిమేటెడ్ లోగోస్ కానీ ట్విచ్ లోగోస్ ఇట్లా ఉంటాయి. మనం జనరల్ లోగో చేస్తున్నాము. ఈ జనరల్ లోగో తీసుకుందాం. ఈ లోగో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని లోగో డిజైన్స్ ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి. ఎన్ని లోగోస్ వచ్చినాయో చూసుకోండి. మీకు నచ్చిన లోగో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మీరు ఓన్ క్రియేటివిటీ ఉంటే మీరే ఓన్‌గా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్‌ని మనం ఏది కావాలో టైప్ చేస్తే అక్కడొస్తాయి. లేదంటే గూగుల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడైనా క్రియేట్ చేసుకునేవి కూడా తెచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ లోగోస్ ఉన్నాయి కదా! ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మనము ఏ కేటగిరీ రిలేటెడ్ లోగోస్ కావాలో అట్లా చేసుకోవచ్చు. నేమ్ లోగోస్ అనుకోండి. నేమ్ లోగో తీస్తే ఇట్లా నేమ్స్ రిలేటెడ్ లోగోస్ వస్తాయి అన్నమాట. మీకు ఎలాంటి లోగోస్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా సర్కిల్ లోగోస్. ఈ సర్కిల్ లోగోస్ మీకు ఇట్లా కావాలంటే ఇవి చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ లోగోస్.
ప్రతి దానికి మనకి ఇక్కడ లోగోస్ అనేవి ఉంటాయి. ఈ లోగోస్ని మనం రీడిజైన్ చేసుకోవచ్చు. సర్వీసెస్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, బిజినెస్కి సంబంధించి ఇట్లా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏఐ రిలేటెడ్ అంటే ఏఐ రిలేటెడ్ లోగోస్ వస్తాయి. ఇట్లా చూసుకోండి, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. జస్ట్ మనం ఒక లోగో తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకు 2 కలర్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. ఇది తీసుకున్నాక మనకి అంతా ఓకే అనుకోండి, ఇట్స్ ఓకే. మనం మార్చుకోవాలనుకుంటే ఇది కూడా సేమ్ మన ఇమేజ్ని ఎలా చేంజ్ చేస్తాం అలానే చేంజ్ చేస్తాం. లైక్ ఇక్కడ మనకి ఇవి నచ్చలేదు, ఇంకేదన్నా మార్చుకోవాలనుకోండి, ఈ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళేసి లోగో రిలేటెడ్ ఏ లోగోస్కి ఏమి యూజ్ చేయాలంటే ఇక్కడ గ్రాఫిక్స్ వచ్చినాయి కదా, ఇక్కడున్న ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఇమేజ్ ఇందులో యాడ్ చేసుకుందాం అనుకోండి. జస్ట్ ఊరికే చెప్తున్నాను ఎలా అంటే ఇలానే చేయాలని కదా, మీకు నచ్చిన మోడల్ మీకు నచ్చిన స్టైల్లో చేసుకో. ఇక్కడ దీంట్లో మనం ఇట్లా మనం ఇంకొక లోగోని రెడీ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా దీని చుట్టూతో ఏదైనా సర్కిల్ లాంటిది యాడ్ చేయాలనుకోండి, జస్ట్ సింపుల్ సర్కిల్ ఇట్లా ఒక సర్కిల్ అనేది యాడ్ చేసుకున్నాం. ఈ తర్వాత సర్కిల్కి మనకి ఏదన్నా నేమ్స్ అవి యాడ్ చేసుకోవాలనుకోండి, యాడ్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్లో ఇక్కడ వచ్చేసి డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇట్లా ఏఐ ట్రైనింగ్ అని ఉంది, ఇట్లా వచ్చింది కదా, దీన్ని ఇట్లా మనం ఒక ఫార్మాట్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఫాంట్స్ స్టైల్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ దగ్గరికి వెళ్ళేసి ఇట్లా లోగోస్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కలర్ మార్చుకోవాలనుకోండి, దీని కలర్ ఏదన్నా డార్క్ కలర్ యాడ్ చేయాలంటే ఇట్లా కలర్ యాడ్ చేయొచ్చు. లేదు దీనికి సేమ్ కలర్ రావాలంటే ఇట్లా కలర్. ఇక్కడ టెక్స్ట్ కూడా కలర్ మార్చుకోవాలనుకోండి, సేమ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక లోగోని మీరు ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ యానిమేషన్ లోగో కానీ, యానిమేషన్ కావాలంటే యానిమేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇవి యానిమేషన్ లోగో అవుతుంది. ఇట్లా యానిమేషన్ లోగోస్ కానీ మీరు మార్చుకొని ఎట్లయినా చేసుకోవచ్చు. ఈ కలర్ మార్చుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ కలర్స్ అన్నీ చేంజ్ చేసుకుంటూ మీకు నచ్చినట్టు లోగోస్ డిజైన్ చేసుకోవచ్చు. అలానే మీరు కనుక ఒక లోగో డిజైనర్గా మారాలి అనుకుంటే కంప్లీట్గా ఒక ప్రీమియం అయితే తీసుకోవాలి. అలాగే మనకి కొంచెం సాఫ్ట్వేర్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఈ లోగో డిజైనింగ్ అనేది చాలా అంటే చెప్తారు చేయొచ్చు ఈజీ అది ఇది అని, కానీ క్లయింట్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి మనం చేసిన ప్రతి దాంట్లోనూ వాళ్ళు అబ్జెక్షన్స్ అయితే చెప్తూ ఉంటారు. లోగో మేకింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. దీనికి కొంచెం క్రియేటివిటీ అండ్ కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి. వాళ్ళు చాలా చేంజెస్ చెప్తారు, అంతా ఫైనల్ అయిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఇది బాగాలేదు ఇంకొకటి చేంజ్ చేయండి, ఇంకా అట్లా చేయండి, ఇట్లా అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళడమే.
ఇంక మనకి కావాల్సినవి ఒకవేళ ఇక్కడ అయితే నచ్చలేదనుకోండి గూగుల్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని కాపీ రైట్ లేని ఇమేజెస్ని తీసుకుని వాటిని మాడిఫై చేసుకోవచ్చు అట్లా కూడా చేయొచ్చు. ఇంకా కొన్ని ఏఐ లోగో మేకింగ్ సైట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. బట్ అవేమి జస్ట్ డిజైన్ చేసుకోవడానికి మాత్రమే వస్తాయి. బట్ అవి డౌన్లోడ్ చేసుకోవాలంటే వాటికి కూడా పేమెంట్ చేయాలి. ఫ్రీ వర్షన్‌లో అయితే ఏయి అవైలబుల్‌లో లేవు. ఎక్సెప్ట్ ఈ క్యాన్వా తప్ప. ఏది కూడా మనకి బానే యూజ్ అవుతది. ఆ ఫ్రీ వర్షనే మనం చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక లోగో అనేది డిజైన్ చేయండి. ఈ లోగో డిజైనింగ్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ మనము ఫేస్‌బుక్‌కి బ్యానర్ చేస్తున్నాం కదా! ఆ బ్యానర్‌కి మళ్ళీ ఇక్కడికెళ్ళేసి బ్యానర్ ఫేస్‌బుక్ బ్యానర్ అంటే ఇదిగోండి ఇక్కడున్న సైజు ఫేస్‌బుక్ కవర్ ద ల్యాండ్‌స్కేప్ అనేది ఉంది కదా! ఇది తీసుకుంటే దీని సైజ్ వస్తది. అండ్ నెక్స్ట్ ఇట్లా ఈ రెండిట్లో ఏ సైజు కావాలో మీరు చూసి తీసుకోవాలి. మనకి ఈ సైజు కావాలనుకోండి ఈ సైజు, లేకపోతే ఈ సైజు కావాలంటే ఈ సైజు 2 సైజులు మీరు మామూలుగా మనం ఫేస్‌బుక్‌కి ఏది కావాలంటే ఈ సైజు కావాలి. ఈ సైజు తీసుకొని ఇక్కడొచ్చేసి బ్యానర్స్ ఉన్నాయన్నమాట. ఈ బ్యానర్స్‌లో ఇప్పుడు మనకి ఎలాంటిది కావాలో ఆ సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా మనం చెక్ చేయాలి. ఇక్కడొచ్చేసి ట్రైనింగ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇక్కడొచ్చేసి మనకి చూడండి కొన్ని బ్యానర్స్ అయితే ఉన్నాయి మంచిగా. ఏది బాగుంది అనిపిస్తే ఆ బ్యానర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ బ్యానర్ తీసుకున్నాం అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది కదా! డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్. కాంటాక్ట్ ఇక్కడ మన డీటెయిల్స్ వేసి దీన్ని లోగో, కాంటాక్ట్ అడ్రస్, డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయడం. సేమ్ పోస్ట్ ఎలా చేసామో అలానే చేస్తాం. లైక్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఇది ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు. లేకపోతే ఇంకా మనం చేంజెస్ చేసుకోవాలంటే ఈ టెక్స్ట్‌లోకి వెళ్ళేసి టెక్స్ట్ చేంజ్ చేసుకోండి. అండ్ సైజ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడికెళ్ళి సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోండి. టెక్స్ట్ కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇంకా మీకు వేరే గ్రేడియంట్ కలర్స్ కావాలంటే గ్రేడియంట్ కలర్స్‌లో కూడా వెళ్ళొచ్చు. ఈ కలర్ కాకుండా ఇంక వేరే ఏదైనా యాడ్ చేయాలనుకోండి. దీని కలర్ మనం వేరే కలర్ మార్చాలనుకోండి. ఇట్లా కలర్ యాడ్ చేయొచ్చు. ఇట్లా మన కలర్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టెక్స్ట్‌కి. మళ్ళీ ఇంకో కలర్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇట్లా చేంజెస్ అనేవి చేసుకుంటూ వెళ్తే బ్యానర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ బ్యానర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. షేర్ అని ఇక్కడికి వచ్చినాక జస్ట్ పిఎన్జీ ఫార్మాట్‌లో ఉంటది సజెస్టెడ్. జస్ట్ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతది. అలాగే లోగో కూడా సేమ్ డౌన్లోడ్ చేసుకోండి. అవి 2 మీరు ఏదైతే ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేశారో, ఆ క్రియేట్ చేసిన పేజ్‌లో అప్‌లోడ్ చేసుకోండి. ఇది ఇక్కడ వరకు మనకి. నెక్స్ట్ ఏంటంటే రీల్స్ క్రియేట్ చేయాలి. రీల్స్ క్రియేట్ చేయాలి అంటే రీల్స్‌కి కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌కి అన్నిటికి. ఇక్కడ మనం ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ రీలే తీసుకుంటాము. ఇక్కడొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఉంది కదా! బిజినెస్ ఇన్‌స్టాగ్రామ్ రీల్.
ఇక్కడ రీల్ తీసుకున్నాము. రీల్ తీసుకున్నాక ఆ రీల్కి సంబంధించిన సైజెస్ మనకి కనిపించేటట్లు కొంచెం పెద్దగా తీసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ అనమాట. మనం మన బిజినెస్ ఏంటి దానికి తగ్గట్టుగా టెంప్లెట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి దీనికి కరెక్ట్గా ఉన్న రీల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారో జస్ట్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది యాడ్ అయిపోయింది ఇక్కడ మనకి. ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే అంతకుముందు డైరెక్ట్గా మనకి లేయర్స్ ఉండేవి కాదు. డైరెక్ట్ ఇక్కడ ఎడిట్ చేసుకుంటే సరిపోయేది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేయర్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. ఇది చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇది లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇన్ని లేయర్స్ ఉన్నాయి అనమాట. ఇది బ్లాంక్ వచ్చింది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్. ఇక్కడ ఏంటంటే మనం ఇంకొంచెం ప్రాపర్గా యానిమేషన్ చేసుకోవడానికి బాగా ఆప్షన్ అయితే ఇచ్చాడు ఇన్ని లేయర్స్ ఇవ్వడం. ఇక్కడ వచ్చే ప్రతి వర్డ్కి లేక సెంటెన్స్, ప్రతి సెంటెన్స్కి ఒక లేయర్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ప్లే చేస్తే ఏమవుతుందో చూడండి. ఈ యానిమేషన్ అంతా కనిపిస్తుంది కదా. ఇవన్నీ యానిమేషన్ ఇట్లా కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు ఒక మనం రీల్ కంటెంట్ చేసినప్పుడు మనకి 2-3 టెంప్లెట్స్ అయితే అవసరం అవుతాయి. ఇప్పుడు ఇంకొక టెంప్లెట్ యాడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ టెంప్లెట్ దగ్గరికి వెళ్ళి ఇంకొక టెంప్లెట్ మనం ఏది బాగుంటుంది అనేది నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇంకొక టెంప్లెట్ యాడ్ అయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ జస్ట్ ప్రివ్యూ చూపిస్తాను ఎలా వస్తుందో. ఇది ఫస్ట్ టెంప్లెట్. ఇది సెకండ్ టెంప్లెట్ అనమాట. ఇట్లా 2 టెంప్లెట్స్ తోటి మీరు ఒక రీల్ చేద్దాం అనుకున్నారు. రీల్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ లేయర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఒక టెంప్లెట్కి రెండో టెంప్లెట్కి మధ్యలో పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే క్లమ్జీ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే ఆల్రెడీ మనం వాళ్ళకు ఉన్నవి మొత్తం ఇక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు ఇది మనకి యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకోము. మనకి నచ్చినట్టు మనం మళ్ళీ డిజైన్ చేసుకుంటాం. మళ్ళీ డిజైన్ చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి ఈ లోగో కానీ ఇది మనకి అవసరం లేదు. ఇది రిమూవ్ చేసేస్తే లేయర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే మన లోగో అనేది యాడ్ చేస్తున్నాం. మన లోగో యాడ్ చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాము. ఇక్కడ మన లోగో అప్లోడ్ చేస్తున్నాము. అప్లోడ్ చేసినాక ఇక్కడ వచ్చి ఉంటుంది. జస్ట్ దీన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదేమి రావట్లేదు. మన లోగో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఒక లోగో అనేది మళ్ళీ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మనకి అవసరం లేదు. ఈ టెక్స్ట్ అనేది అవసరం లేదు కాబట్టి ఈ టెక్స్ట్ తీసేసి మనం మన టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం. దీనికి ఏంటంటే ఒక రీల్ కంటెంట్ అనేది క్రియేట్ చేద్దాం.
క్రియేట్ రీల్ కంటెంట్ అబౌట్ జస్ట్ ఇది ఇచ్చాం కదా, రీల్ కంటెంట్ అనేది వస్తుంది దీనికి. ఇక్కడ ఈ కంటెంట్ని మనం యూజ్ చేసుకొని రీల్ అనేది డిజైన్ చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ విత్ ఏఐ టూల్స్. ఈ ఈ కంటెంట్ అనేది మనం సేమ్ ఇచ్చాము. బట్ ఇక్కడ అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో కాపీ పేస్ట్ చేస్తున్నాం. అదే తెలుగు అనుకోండి, ఈ టెక్స్ట్ ఫార్మాట్ అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. ఈ టెక్స్ట్ ఫార్మాట్ వర్కౌట్ అవ్వదు. మనం నార్మల్గా ఎక్కడి నుంచి తీసుకోవాలంటే తెలుగు టెక్స్ట్ యాడ్ చేయాలంటే కంపల్సరీగా ఇవి 3 మాత్రమే యూజ్ చేయాలి. ఇంగ్లీష్ అయితే ఏ ఫార్మాట్ యూజ్ చేసినా వర్కౌట్ అవుతుంది, కానీ తెలుగు రిమైనింగ్ ఫార్మాట్స్ వర్క్ అవ్వదు. హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, బాడీ టెక్స్ట్ ఈ 3 సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మన ప్రాపర్ తెలుగు టెక్స్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ తీసుకున్నాము, దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాము, డిక్రీజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అవి వచ్చేసి అలైన్మెంట్. అలైన్మెంట్ వచ్చేసి ఇప్పుడు రైట్ అలైన్మెంట్ ఉంది, సెంటర్ అలైన్మెంట్కి తెచ్చుకోవాలా లేకపోతే లెఫ్ట్ అలైన్మెంటా, ఇవి మనం చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సెంటర్ అలైన్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కంటెంట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కంటెంట్ తీసుకున్నాం కదా, ఎస్సీఓ విత్ ఏఐ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ చేంజ్ ఫాస్ట్ అనే ఇది ఉంది కదా, ఈ కంటెంట్ తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన డీటెయిల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్ అంటే 2026 and starts from 7 p.m. and కాంటాక్ట్ నెంబరు ఇట్లా ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇట్లా మనం వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాము. ఈ వెబ్సైట్ అడ్రస్ కొంచెం పెద్దగా ఉంటే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇట్లా యాడ్ చేసుకున్నాం. దీన్ని జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని మనం ఇది చేసుకున్నాం, కానీ ఇంక మనం ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది కదా, అయిపోయినాక ఒక్కసారి దీన్ని మనం ప్లే చేసి చూస్తే తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఇంతవరకు వచ్చింది. ఇక్కడ వచ్చేసి మన లోగో అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రివ్యూ చూసినప్పుడు ఫస్ట్లో ఇక్కడ లోగో లేదు, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ లోగో వచ్చింది. ఇలా ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ లేయర్ వచ్చేసి ఇక్కడ నుంచి మాత్రమే లోగో స్టార్ట్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి లోగో రావాలి అనుకోండి, ఇక్కడికి డ్రాగ్ చేయాలన్నమాట. డ్రాగ్ చేస్తే మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్ నుంచి కూడా లోగో వస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఇక్కడ లోగో అనేది వస్తుంది, ఫస్ట్ నుంచి లోగో కనిపిస్తుంది. ఇవన్నీ యానిమేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేజీని కూడా సేమ్ ఇదే ఫార్మాట్లో మనం డిజైన్ చేస్తాం అన్నీ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ
మనం వాయిస్ ఓవర్ కానీ లేకపోతే ఏమన్నా ఇవ్వాలనుకోండి ఎలా ఇస్తామంటే ఆల్రెడీ క్యాన్వా వాడు వాయిస్ ఓవర్ ఆప్షన్ అనేది ఏఐ టూల్ అనేది క్యాన్వాలోనే ఇంక్లూడ్ చేశాడు. మనకి తెలుగు టెస్ట్ కావాలనుకోండి, క్యాన్వాలోనే ఏఐ టూల్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఒకవేళ తెలుగులో రావాలంటే ఈ క్యాన్వాలో రాదు, అలాగే ఇండియన్ స్లాంగ్ రావాలన్నా కూడా ఈ క్యాన్వాలో రాదు. అలాంటప్పుడు మనము బయట నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ మీరు ఏంటంటే వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ అని ఇవ్వండి. వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ వస్తుంది మనకి. ఈ వచ్చింది కాబట్టి ఇది నార్మల్గా ఏ స్లాంగ్ వచ్చినా పర్లేదు అనుకుంటే ఇట్స్ ఓకే. లేదు ఇండియన్ స్లాంగ్ రావాలి అంటే మనం వేరే టూల్స్ని వాడుకోవాలి. ప్రజెంట్ ఇక్కడ ఉన్నది చూపిస్తాను. ఏఐ వాయిస్ ఇక్కడ వచ్చేసి స్క్రిప్ట్ అన్నాడు. ఈ స్క్రిప్ట్ దగ్గర మనం స్క్రిప్ట్ పేస్ట్ చేసాము. స్క్రిప్ట్ పేస్ట్ చేసినప్పుడు ఈ స్క్రిప్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసి తర్వాత ఇక్కడ మనము వాయిసెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ వాయిస్ అనేది Hello. I'm delighted to assist you with our voice. ఇక్కడ ఏ వాయిస్ బాగుందో చూసుకోవాలి. Let's relax. మనకి కొన్ని వాయిసెస్ ఉన్నాయి. సి ఆల్ అంటే ఇంకా కొన్ని వాయిసెస్ వస్తాయి. అన్ని మ్యాక్సిమం పెయిడ్ ఉంటాయి. కొన్ని చాలా 1 or 2నే ఫ్రీ ఉంటాయి. అవి మాత్రమే యూజ్ చేసుకుంటాం ఫ్రీ వెర్షన్లో. పెయిడ్ వెర్షన్లో అయితే మిగతావి కూడా యూజ్ చేసుకోవచ్చు. We're doing things my way, and I don't have time ఇప్పుడు for ఇది వచ్చేసి మనకు excuses. ఫారెన్ లాంగ్వేజ్లోనే ఉంది. అలాగే స్పీడ్ ఎంత ఉండాలి, వాల్యూము, పిచ్ ఇవి ఎంత ఉండాలో చూసుకోవచ్చు. లేదంటే మామూలుగా వదిలేసి జస్ట్ జనరేటివ్ వాయిస్ అంటే వాయిస్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇంకా మనకి వాయిస్ ఓవర్ అనేది ఉంది. ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇంత తీసుకున్నాం. దీని ప్రకారం మనం డిజైన్స్ అనేవి చేసుకోవాలి. Marketing is evolving fast, and AI is the digital marketing is evolving fast. మీకు వాయిస్ And వినిపిస్తుందో లేదో AI ఒకసారి is the చూడండి. biggest game changer. In our వినిపిస్తుందా? digital marketing training with AI tools, you will learn SEO using AI, content creation with ChatGPT, social media automation, Google Ads strategy. వినిపిస్తుందండి వాయిస్? Yes, ma'am. వినిపిస్తుంది మేడం. వినిపిస్తుంది మేడం, బట్ లో వాల్యూమ్ ఉంది లో మ్యామ్. వస్తుందిలేండి వాల్యూమ్. లో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఈ వాల్యూమ్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకుంటే హై వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మిగతా ఈ టెక్స్ట్ అంతా ఉంది కదా, ఈ టెక్స్ట్ని మనము ఈ సెకండ్ స్లైడ్లో ఏ స్లైడ్కి ఏ టెక్స్ట్ వస్తుందో చూసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్ వాయిస్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ అన్నీ యాడ్ చేసుకుని ఇది వచ్చేసి ఇంకొక స్లైడ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకు 3 స్లైడ్స్ అవుతాయి. ఇలా మీరు రీల్ చేయొచ్చు ఇవన్నీ చేసి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఫారిన్ వాయిసెస్ ఇవి, మన ఇండియన్ ఇంగ్లీష్ కాదు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి అర్థం చేసుకోవడం ఆ స్లాంగ్ కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గూగుల్లో ఫ్రీ వాయిసెస్ ఉంటాయి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. టెక్స్ట్ టు వాయిస్ తెలుగు ఆర్ టెక్స్ట్ టు వాయిస్ ఇలా వస్తుంది, లేదా టెక్స్ట్ టు వాయిస్ టెక్స్ట్ టు వాయిస్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ వచ్చింది. కొన్ని అంటే ఫ్రీ ఉన్న టూల్స్ని మనం చూసుకోవచ్చు. కొంతవరకు ఫ్రీ ఇస్తారు. ఇక్కడ మనకు అంత టెక్స్ట్ పట్టొచ్చు పట్టకపోవచ్చు మనం తీసుకున్నది. ఇక్కడ మనకి లేడీస్ జెంట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకి కావాల్సినవి తీసుకోవచ్చు. ఇట్లా మనం ఒక నేమ్ తీసుకొని ఎంపీ
MP3 వాయిస్ తీసుకొని స్క్రిప్ట్ ఇచ్చి క్రియేట్ ఆడియో అంటే ఆడియో క్రియేట్ అవుతుంది. అంటే ఇది చిన్న చిన్న టెక్స్ట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఎక్కువ టెక్స్ట్ని యాక్సెప్ట్ చేయదు. ఎంతవరకు మనకి యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకు తీసుకొని ఒక 2-3 టైమ్స్ జనరేట్ చేసుకొని డౌన్లోడ్ SEO with చేసుకొని AI social media content creation using ChatGPT AI ads strategy and automation email marketing with smart tools real-time projects plus job support. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనేసి క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవాలన్నమాట వాయిస్. ఇక్కడ అప్లోడ్ చేసుకోండి అది డౌన్లోడ్ చేసిన వాయిస్ని. ఇక్కడ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆడియో ఉంటుంది కదా, ఇక్కడ వస్తాయి అనమాట. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కర్సర్ పెట్టేసి ఇక్కడ కర్సర్ పెట్టి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇది వాయిస్లు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వాయిస్ వచ్చేసింది. ఇంతే సింపుల్. ఇట్లా చేసుకుని ఇండియన్ టెక్స్ట్, అలాగే టెక్స్ట్ వాయిస్ తెలుగు అంటే తెలుగు టెక్స్ట్ వస్తాయి. ఆ టూల్స్ తోటి మనం తెలుగు టెక్స్ట్ని వాయిస్ ఓవర్గా కన్వర్ట్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. ఈ ఫార్మేట్లో మీరు రీల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 1 minute వీడియో వచ్చే వరకు ఇంకొకటి యాడ్ చేయాలి. లేయర్స్ మాత్రం ఒకసారి చూసుకోవాలి, క్లమ్జీ అవుతాయి. ఒకసారి అటు ఇటు మూవ్ అయినాయి అంటే, ఒకవేళ ఇన్ కేసు ఈ టూ కనుక అడ్జస్ట్ అయినాయి అంటే వీడియో అంతా క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకి కింద లాస్ట్లో ఇక్కడ సపరేషన్ ఉందో ఇక్కడికి కరెక్ట్గా అన్నీ ఉన్నాయా లేదో చూసుకోండి. ఇట్లా లైన్ పెడితే కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎక్కడికక్కడ ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇది ఒక్కటి కనుక ఫాలో అయితే రీల్స్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఇన్ కేస్ ఇది కొంచెం ఇలా మూవ్ అయినా ఇట్లా మూవ్ అయింది అనుకోండి, ఇవన్నీ మనము వీడియో చేసేటప్పుడు ఇట్లా మూవ్ అయితే ఒక దాంట్లో ఒక్కొక్కటి క్లమ్జీ అయిపోతాయి. ఇక్కడ ఈ వీడియో రన్ అయ్యేటప్పుడు మనకి Digital marketing is evolving కేవలం రుచి fast, మాత్రమే కాదు, and AI ఇక్కడ క్లమ్జీగా వస్తుంది అనమాట. అటు ఇక్కడ మిక్స్ అయ్యే దగ్గర ఈ టెక్స్ట్ అటు ఆ టెక్స్ట్ ఇటు వచ్చేస్తుంది. మీకు ఇట్లా గ్యాప్ వస్తుంది అనమాట. అట్లా రాకుండా నీట్గా ఇవి రెండు అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఒకవేళ అడ్జస్ట్మెంట్ తెలియలేదంటే జస్ట్ ఇక్కడ కర్సర్ పెట్టేసేయండి, మీకు కరెక్ట్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు రీల్ చేసేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం టైం తీసుకోవచ్చు, కొంచెం స్లోగా చేయండి ఫస్ట్ రీల్. అలాగే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ తెలుసు కదా, వీటన్నిటిని కూడా యూజ్ చేయండి. యానిమేషన్స్, పొజిషన్ అండ్ బ్లర్ ఏది కావాలంటే అది ఉంచడము, బ్లర్ చేయడము, ఫ్లిప్ చేసుకోవడము, క్రాప్ చేయడము, ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి మీరు వాటిని యూజ్ చేసుకొని రీల్ అయితే చేయండి. ఇది సింపుల్గా అవుతుంది. లేదు అంటే మీరు డైరెక్ట్గా మ్యూజిక్ యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఏం లేకుండా జస్ట్ టెక్స్ట్ ఇచ్చి టెక్స్ట్కి యానిమేషన్ ఇచ్చి మ్యూజిక్ యాడ్ చేయాలనుకోండి, మ్యూజిక్ మాత్రం మీరు బయట నుంచి తీసుకోవాల్సింది. ఇక్కడ ఫ్రీ ఆప్షన్ అయితే లేదు. అంతకుముందు ఒక 10 మ్యూజిక్స్ ఉండేవి ఫ్రీగా, ఇప్పుడు అవి కూడా లేవు, అన్నీ పెయిడ్ చేశాడు. మనకి మ్యూజిక్ కావాలంటే ఫ్రీ మ్యూజిక్, ఫ్రీ మ్యూజిక్ ఫర్ యూట్యూబ్ అంటే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని వస్తుంది కదా, ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి పిక్సాబేలో ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చే ఏది మనకి రిలేటెడ్గా ఉంటుందో చూసుకోవచ్చు. దీనికన్నా కూడా మన ఇండియన్ వాళ్ళకి ప్రోగ్రామ్స్కి లైక్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ ఉన్న మ్యూజిక్ అనేది మనకి ఎక్కువగా యూజ్ చేస్తారు అందరూ. ఈ పిక్సాబే నుంచి తీసుకోండి. ఇక్కడ మనం ఓపెన్ చేస్తే మనకి అన్నీ తెలుస్తాయి కాబట్టి మ్యూజిక్స్ ఎలాంటివి కావాలి, మన కంటెంట్కి తగ్గట్టు చాలా రకాల మ్యూజిక్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అప్లోడ్ చేసేసుకొని డబుల్ క్లిక్ అప్లోడ్ చేస్తే ఈ ఆడియోలోకి వస్తుంది. డబుల్ క్లిక్ చేసేయండి, వచ్చి యాడ్ అయిపోతుంది. సింపుల్. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఆప్షన్ MP4 ఉండాలి. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్, ఇట్లా క్వాలిటీ వచ్చి HD క్వాలిటీ ఉంటుంది. ఇవి తీసుకొని మీరు రీల్ అనేది క్రియేట్ చేయండి.
ఇవి 2 ఈరోజు చేయండి టాపిక్స్ తీసుకొని. ఓకేనా? హలో రవికిషోర్ గారు, హలో ఉన్నారా? హలో సమత గారు, అర్థమైందా? ఎస్ మ్యామ్, అర్థమైంది. ఎస్ మ్యామ్. యా సరిత గారు, చేశారా మీరు వర్క్? లేదు మ్యామ్, కొంచెం పెండింగ్ ఉంది. ఓకే. అది నేను బుక్ కూడా మార్కింగ్స్ చేశాను మ్యామ్ నిన్న. ఆ? సోషల్ బుక్ మార్కింగ్స్ చేశాను నిన్న. ఓకే అండి. మీరు క్యాలెండర్ కూడా క్రియేట్ చేస్తే మీకు యాక్సెస్ ఇచ్చేస్తాను. ఓకే మ్యామ్. ఇవి మ్యామ్ అవి క్యాలెండర్ ఇప్పుడు శిరీష డిజిటల్ పైన చేయాలా? మీకు వచ్చిన సైట్లు 2 ఉన్నాయి కదా, రెండిటికి చేయొచ్చు. ఓకే మ్యామ్. ఇప్పుడు సిరీ స్టైల్ ఉంది కదా, దానికి ఉమ్, హో ఇప్పుడు హోమ్ పేజ్ ఇంకా దాంట్లో షాప్ అని ఉంది కదా మ్యామ్, పేజెస్ ఇట్లా. ఉమ్. సో దానికి సోర్స్ కోడ్ డిస్క్రిప్షన్ ఏం తీసుకోవాలి మ్యామ్? దాంట్లో డిస్క్రిప్షన్ మీకు ఏం రాలేదా? ఆహా. ఏం రాకపోతే మామూలుగా డైరెక్ట్గా ఆన్లైన్ షాపింగ్ విత్ శారీస్, డ్రెస్సెస్ అని అవి తీసుకోండి. ఒక మెటా డిస్క్రిప్షన్ అని చెప్పి చాట్ జీపీటీని అడిగితే మీరు జస్ట్ కీవర్డ్స్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. టైటిల్ ఇచ్చారనుకుంటా, టైటిల్తో వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఉంటుంది. ఓకే మ్యామ్. ఇంకా దాన్ని కొంచెం ఎన్ని చేయాలి. ఎక్కడ ఈ షాప్ దాంట్లోనా? ఇది వదిలేసేయండి ప్రస్తుతానికి. ఇక్కడ స్లో ఉంది. ఇక్కడ శారీస్ షాప్ దానికి ఇవి తీసుకోండి. శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఫస్ట్ ఇవి చూడండి. జస్ట్ ఇది ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ మీరు సర్వీస్ సైట్కి చేయండి, నెక్స్ట్ మనము ఈ కామర్స్ సైట్కి చేద్దాము. ఓకే. ఫస్ట్ సర్వీస్ సైట్కి స్టార్ట్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. దాంట్లో సర్వీస్ సైట్ హోమ్ పేజ్ అబౌట్ అస్ అయిపోయింది మ్యామ్. హోమ్ పేజ్ అబౌట్ అస్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్స్ కానీ ఏమన్నా ట్రై చేయండి. అది అయిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్స్ అనమాట. ఒకరోజు శ్రీషాక్ చేశారనుకోండి, ఒక రోజు శ్రీ స్టైల్ చేయండి. డైలీ అంటే మీకు టైం సరిపోదు కాబట్టి ఓకే. ఒకరోజు శ్రీషాకి, ఒకరోజు శ్రీ స్టైల్కి, అలాగే ఒకరోజు శ్రీషాకి, ఒకరోజు పుణ్యపాతికి, ఎవరికైతే పుణ్యపాతి వచ్చిందో వాళ్ళకి, అట్లా వచ్చిన 2 సైట్లు ఆల్టర్నేటివ్స్లో చేయండి అనమాట. ఓకే. చూస్తాను దాంట్లో ఇంకా ఏమన్నా పెండింగ్స్ ఉంటే దాన్ని వెబ్సైట్ని కూడా అప్డేట్ చేస్తాము. అప్డేట్ చేసి దాన్ని ఇంకా పెండింగ్స్ ఉన్నాయి ఫుల్ఫిల్ చేసేస్తే అది కంప్లీట్గా ఉంటుంది సైట్ కూడా. ఓకే. మీకు కిషోర్ గారికి అయిపోయింది, ఆయనకి ఇచ్చేస్తాను యాక్సెస్. ఆయన పోస్ట్ చేస్తారు క్రియేట్ చేసిన తర్వాత. నెక్స్ట్ శ్రీరామ్ గారు ఉన్నారా? హలో హలో సార్, ఇవాళ న్యూగా జాయిన్ అయ్యారుగా, ఉన్నారా క్లాస్లో? శ్రీరామ్ గారు లేరా? లేరనుకుంటా. యా ఓకే అండి, ఇవి 2 కంప్లీట్ చేయండి. ఓకే మ్యామ్. సాయి నీది ఏంటి షేర్ చేయి. ఓకే మ్యామ్. యా ఓకే. ఏమైనా డౌట్? ఒకసారి క్యాలెండర్